నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డ్రగ్స్ పై దృష్టి పెడితే జీవితం చేదుగా ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్క యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. స్విమ్స్ యాజమాన్యం కార్మికుల పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరి విడనాడి సమస్యలు పరిష్కరించాలని స్విమ్స్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం. దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి. వార్తల్లోని వివరాలు. వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలోని 15వ వార్డులోని పద్మావతి పార్క్ పరిసర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గురువారం ఉదయం నగరంలోని 15వ వార్డులోని పద్మావతి పార్క్ పరిసర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతిరోజు చెత్తబండి వస్తోందా, తాగునీరు సకాలంలో వస్తున్నాయా అనే విషయాలు ప్రజలను అడుగు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న తరుణంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా మురికినీటి కాలువల్లో చెత్తను తొలగించాలని అన్నారు. దోమలు ప్రబలకుండా మందులు పిచికారీ చేయాలని అన్నారు. పద్మావతి పార్కులోని వాకింగ్ ట్రాక్ లో గుంతలను సరిచేసి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే అన్న క్యాంటీన్ను పరిశీలించి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, ఏసీపీ బాలాజీ, డిఈలు మహేష్, శిల్ప, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం గురువారం ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుపై ప్రత్యేక దృష్టి పెడితే జీవితం మాధుర్యంగా ఉంటుందని, డ్రగ్స్ పై దృష్టి పెడితే జీవితం చేదుగా ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్క యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం తిరుపతిలోని ఎస్వి వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. డ్రగ్ అనేది ఒక రాష్ట్ర సమస్య కాదని ఇది జాతీయ సమస్యగా మారిందన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఎవరైనా సేవిస్తున్నప్పుడు వెంటనే దానిని నివారించడానికి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ఇది పోలీసు ఒక్కరే నివారిస్తారనుకుంటే అది చాలా తప్పని, డ్రగ్స్ను నివారించాలంటే సమిష్టి కృషితోనే సాధ్యమవుతుందన్నారు. గంజాయి సేవించే వారిని, డ్రగ్స్ తీసుకున్న వారిని మనం దూరంగా పెట్టవద్దునని, వాళ్ళు ఎందుకు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తాను కడప జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో కొంతమంది వైద్య విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నారని సమాచారం రావడంతో తానే స్వయంగా వెళ్లి వారిని విచారించారని, అయితే వైద్య విద్యార్థులు ప్రధానంగా తమ నోటీసులు తీసుకువచ్చింది ఏమిటంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన సమయంలో ప్రతి ఒక్కరూ తమను ఒక విధమైన చూపుతో చూడటం వల్ల డ్రగ్స్కు బానిసలయ్యారని చెప్పడంతో కొంత ఆశ్చర్యం వేసిందన్నారు. పాస్ ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరిలో ఏదో సమయంలో జరుగుతుందని, అలా జరగడం వల్ల బాలను మనం తప్పుగా చూడటం చాలా తప్పన్నారు. కొంతమంది వ్యక్తులు కుటుంబ సభ్యుల ఆదరణ లేకపోవటం వల్ల కూడా ఇతర మాదక ద్రవ్యాల వైపు మనసు మళ్లిస్తున్నారని అన్నారు. యువతకు కుటుంబ సభ్యుల ప్రేమ కూడా ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నివారణ కార్యక్రమానికి అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ పూర్తిగా నివారించడంలో కొంత జాప్యం ఏర్పడుతోందన్నారు. గంజాయి విక్రయించే వారిపైన, గంజాయి సేవించే వారిపైన ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు. అంతేకాకుండా అధునాతమైన డ్రోన్ సహాయంతో అనేక ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే గంజాయి మత్తు ఇంజెక్షన్ వినియోగిస్తున్న వారిని అరెస్టు చేయడం జరిగిందని, ఇదిలా ఉంటే ఇలా మెడికల్ షాప్ యాజమానులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్లు అడిగితే ఇవ్వవద్దని చెప్పమన్నారు. పోలీసు వారి ఆదేశాలను ఎవరు అతిక్రమించినా అలాంటి వారిపై చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా డీఎస్పీ శ్రీలత, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి, సిఐ తుమీం అహ్మద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధా, మానసిక విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. Awareness అనేది చాలా ఇంపార్టెంట్. And you all must be knowing government of AP and even government of India also is very serious about this particular menace. Drug consumption, drug abuse
ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సీన్ ఓన్లీ యాజ్ ఎ క్రైమ్. ఇది ఒక క్రైమే కాదు, బేసికలీ ఇట్స్ ఏ సోషల్ ఇష్యూ అండ్ ఇట్ ఈస్ ఈవెన్ బీయింగ్ వ్యూడ్ యాజ్ ఎ నేషనల్ థ్రెట్. యూనో, మరి ఇంత ప్రాబ్లం ఇంత సీరియస్గా ఉందా అని అంటే మన తిరుపతి, మన ఏపీ వరకు వస్తే ఈ సింథటిక్ డ్రగ్స్, అదర్ డ్రగ్స్ యొక్క ప్రివిలెన్స్ అంత లేకపోయినప్పటికీ కూడా వీ ఆల్మోస్ట్ అడ్మిట్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాంజా, ఇంపాక్ట్ ఆఫ్ గాంజా అండ్ కన్జంప్షన్ ఆఫ్ గాంజా ఈజ్ దేర్. ఇది చాలా కాలేజెస్లో, చాలా స్కూల్స్ కూడా స్టూడెంట్స్ కావచ్చు, యూనో అదర్ అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, మిస్గైడెడ్ యూత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది ఇదే ఫ్యాక్ట్. గవర్నమెంట్ సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి వీ హ్యావ్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ యూనో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాము. బట్ ఐ బిలీవ్ దట్ యూనో పోలీస్ ఒక్కరే చేస్తే సరిపోదు. ఇదేదో ఇట్ ఈస్ నాట్ యూనో వన్ ఏజెన్సీస్ జాబ్. ఏదో ఒక పోలీస్ ఒకటే చేస్తే మొత్తం డ్రగ్ అబ్యూస్ కావచ్చు, డ్రగ్ యొక్క మెనేజ్ సొసైటీలో కంట్రోల్ చేస్తామనంటే దట్ మే నాట్ బీ పాసిబుల్. చిత్తూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సర్కిల్ నందు మాదక ద్రవ్యాల నివారణపై నిర్వహించిన ర్యాలీలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా జడ్జి భారతి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా జడ్జి భారతి చిత్తూరు పట్టణంలోని గాంధీ విగ్రహం సర్కిల్ నందు మాదక ద్రవ్యాల నివారణపై ర్యాలీలో పాల్గొన్నారు. యువతచే ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీ గాంధీ విగ్రహం సర్కిల్ నుంచి దర్గా సర్కిల్ మరియు చర్చి వీధి నుండి మరియు గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మత్తు వద్దు, ఆరోగ్యం వద్దు, జీవితాన్ని ప్రేమించు, డ్రగ్స్ కు దూరంగా ఉండు, మత్తు ఆపకపోతే జీవితం చిత్తే, మత్తును ఆపి చూడు, జీవితాన్ని గెలిచి చూడు, గంజాయి జోలికి వెళ్లకు, ఎంజాయ్ జీవితం వదలకు, యువత మత్తు సమాజానికి విపత్తు, డ్రగ్స్ సరదా కాదు మరణ శాసనం, డ్రగ్స్ వద్దు, ఫ్యామిలీ మొద్దు, డ్రగ్స్ ని తరిమి కొడదాం, యువతను కాపాడుతాం, ప్రతి సిగరెట్టు మృత్యువు మెట్టు నినాదాలతో ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలో నగరపాలక మేయర్ అమోద, చుడా చైర్మన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం అండ్ దీన్ని కట్టడి చేసే దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు చిత్తూరులో మన గాంధీ సర్కిల్ నుంచి ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పోలీసు మరియు జిల్లా అధికారులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. చెప్పాలంటే గత సంవత్సర కాలంలో కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఈగల్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఇది ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైనా సరే గాంజాయి మరియు అదర్ డ్రగ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో ఉండి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. అలానే వీటి యొక్క టాస్క్ ఫోర్స్ ప్రతి జిల్లాలో కూడా స్థాపించడం జరిగింది. గత సంవత్సర కాలంలో చిత్తూరు జిల్లాలోనే మొత్తంగా 240కి పైగా కేసులు పెట్టి 1440 కేజీల గాంజాని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ 240 కేసుల్లో సుమారుగా 740 మంది అఫెండర్స్ని మనం అరెస్ట్ చేసి జైలుకు పంపించాం. దీంతో పాటుగా ప్రతి ఒక్క స్కూలు, కాలేజీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా మనం ఇది ఏదైతే సరే ఈగల్ ఉందో ఈగల్ క్లబ్స్ స్టార్ట్ చేశాము. దీనిలో కాలేజీకి సంబంధించిన అధ్యాపకులు అలానే విద్యార్థులు కూడా అందులో భాగస్వామ్యం చేసుకొని ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసులతో మరియు ఎక్సైజ్ వారితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ప్రతి స్కూలు, కాలేజీలో కూడా మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ప్రతి శాఖ, ప్రతి పర్సన్ కూడా గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో పనిచేస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ గంజాయి రహిత రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో చేశాము. సో ఎవరికైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 1972 కాల్ చేస్తే దాని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంఆర్ రాజా 78వ జయంతి వేడుకలను ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా తిరుపతి గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధుల్లో ఎంఆర్ రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందులో భాగంగా స్థానిక గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలో ఎంఆర్ రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భక్తులకు, పేదలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగ జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ
ఎంఆర్ రాజా ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు దీపక్ యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ యువ మోర్చా నాయకులు రాజశేఖర్ రెడ్డి, బీజేపీ నాయకులు బంకు చంద్రారెడ్డి, కరణ్, నాగేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంఆర్ రాజా గారి 78వ జయంతి సందర్భంగా స్థానిక గోవిందరాజస్వామి మాడా వీధిలో ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. భారతీయ జనతా పార్టీలో తిరుపతిలో సీనియర్ నాయకులు ఎంఆర్ రాజా గారు. నేను 2014లో పార్టీలో చేరినప్పుడు మాకంతా తగిన సూచనలు ఇస్తూ పార్టీ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన అడుగుజాడల్లో మేమంతా నడుచుకుని పార్టీ అభివృద్ధికి మేము కృషి చేస్తున్నాము. రైల్వే బోర్డు మెంబర్ కూడా ఉన్నారు. చేసిన వ్యక్తి మన ఎంఆర్ రాజా గారు. అలాంటి మంచి మనిషి మన మధ్య లేకపోవడం, ఈరోజు ఆయన జయంతి జరుపుకొని ఆయనకు ఘన నివాళి భారతీయ జనతా పార్టీ తరఫున ఇస్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి జిల్లా అగ్రనాయకులైనటువంటి ఎంఆర్ రాజా గారి 78వ జయంతి సందర్భంగా ఇవాళ మనము పార్టీ తరఫున పనులు పంపడం జరిగింది. అదేవిధంగా ఆయన చాలా మౌనమైన వ్యక్తి. వారు కానీ కుటుంబీకులు కానీ వాళ్ళ పరిస్థితులు సరిలేనప్పుడు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు కొంతమంది వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వసతులు ఏర్పాటు చేయడము, అదేవిధంగా భోజన వసతి ఏర్పాటు చేయడము వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబీకులు చేశారు. అదేవిధంగా చిన్న నాయకులు వచ్చినట్లయితే వాళ్ళకి ఇక్కడ చిన్న హోటల్ నడుపుతున్నారు. ఆ హోటల్లో పోయి తినేటువంటి వాళ్ళు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి ఆయన యొక్క ఆశ కోసం మనంతా పనిచేయాలని అవకాశం మీడియా వారికి ధన్యవాదాలు చెప్తాం. మాదక ద్రవ్యాల వినియోగంతో భవిష్యత్తు అంధకారం అవుతుందని అపోలో మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జయప్రియ అన్నారు. చిత్తూరు అపోలో యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్త డాక్టర్ జయప్రియ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యని వ్యాఖ్యానించారు. వీటి వలన వ్యక్తిగత ఆరోగ్యం, బాధితుల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తపరిచారు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 297 మిలియన్ల మంది మాదక ద్రవ్యాల బారిన పడుతుంటే మన దేశంలో వీరి సంఖ్య 57 మిలియన్లకు పైగా ఉందని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు, ప్రభుత్వం సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ భాస్కర్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ భాస్కర్ నాయుడు, ఈవెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ విజయ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క దినాన్ని జరుపుకుంటున్నాము. ఈ యొక్క రోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే రాను మన యూత్లో డ్రగ్ అబ్యూస్ అనేది చాలా రెట్లు పెరుగుతూ ఉంది. మేబీ ఒక ప్రపంచవ్యాప్తంగా 297 మిలియన్ పీపుల్ డ్రగ్ అబ్యూస్కి బానిసలు అవుతున్నారు ప్రతి ఏడు. అలానే ఇండియాలో కూడా 57 మిలియన్ పీపుల్ డ్రగ్ అబ్యూస్కి బానిస అవుతున్నారు. ఈ 57 మిలియన్ మందిలో కూడా అరౌండ్ 7 మిలియన్స్ దాకా జబ్బు బారిన పడుతున్నారు. లైక్ డిజార్డర్ లెవెల్లో ట్రీట్మెంట్ అవసరమైన పరిస్థితిలో ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ గ్యాప్ అనేది ఉంది. ఈ యొక్క మాదక ద్రవ్యాల గురించి కావచ్చు, అదర్ ఆల్కహాల్ కావచ్చు, ఇంకా పొగాకు, వీటి గురించి కావచ్చు, ఇది రాను యూత్లో ముఖ్యంగా వాడకం పెరుగుతూ ఉంది. కేవలం ఆల్కహాల్, పొగాకు ఇవి మాత్రమే కాకుండా అదర్ గేట్వే డ్రగ్స్ అనేసి కొన్ని ఉన్నాయి. కెన్నాబిస్ కావచ్చు, నికోటిన్ కావచ్చు. ఈ గేట్వే డ్రగ్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అనేసి అంటే యూత్లో ఇంకా కొత్తగా ట్రై చేయాలి, కొత్త
డ్రగ్స్ కొత్తవి చూడాలి, ఇంకా ఎక్కువ ప్లెజర్ ఇచ్చేది అని ఎక్స్పెరిమెంటేషన్ ధోరణి బాగా పెరుగుతూ ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇంకా న్యూ డ్రగ్స్ అంతా కూడా వాళ్ళు ట్రై చేయడము, వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడము, వాళ్ళ కుటుంబ పరంగా సమస్యలు తెచ్చుకోవడము, కంప్లీట్ హోల్ లైఫ్ అనేది వాళ్ళ రిస్క్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా వైలెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావడము, లీగల్ అథారిటీస్లో లీగల్ దాంతో ఇన్వాల్వ్ కావడము. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే కంప్లీట్ లైఫ్ అనేది చిన్న ఏజ్లోనే స్పాయిల్ చేసుకునే స్టేజ్కి వెళ్తున్నారు. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది యూత్లో చాలా ఇంపార్టెంట్. ఒక ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లల్లో కావచ్చు, అడాలసెంట్ ఏజ్ టీనేజ్ పిల్లల్లో కావచ్చు, చిన్నప్పటి నుంచి ఈ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చే కొద్దీ ఇటువంటి సమస్యని మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది. స్విమ్స్ యాజమాన్యం కార్మికుల పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరి విడనాడి సమస్యలు పరిష్కరించాలని గత 2.5 ఏళ్లుగా అధికారులకు విన్నవించినా పరిష్కారం కాని నేపథ్యంలో నేడు స్విమ్స్ క్యాజువాలిటీ ఎదురుగా కార్మికులు టెంట్ వేసి నిరసన దీక్షలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నిరసన దీక్షలో కూర్చున్న ఆ యూనియన్ నాయకులు రవి, సూరి, వెంకటేష్, సుబ్రహ్మణ్యం, కోటయ్య, బాలకృష్ణ నాయకులకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి పూలమాల వేసి నిరసనను ప్రారంభించారు. ఈ సందర్భంగా కందరపు మురళి, స్విమ్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. స్విమ్స్ యాజమాన్యం తమ పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయని, 28వ తేదీ డీసీఎల్ కార్యాలయంలో జరిగే చర్చలు సఫలం కాకపోతే 30వ తేదీ నుండి నిరవధిక సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. స్విమ్స్ లో కొందరిని కాంట్రాక్ట్ కార్మికులుగా, మరికొందరిని కార్పొరేషన్ ఉద్యోగులుగా పరిగణిస్తూ వివక్షత చూపుతున్నారని అన్నారు. అందరినీ కార్పొరేషన్ ఉద్యోగులుగా గుర్తించాలని, 3వ తరగతి ఉద్యోగులందరికీ వేతనాలు పెంచి వార్డు బాయ్లకు మాత్రమే వేతనాలు పెంచలేదని, దీనికి కారణం వారి హోదాలో శానిటేషన్ అనే పేరును పేర్కొనడమే కారణమని చెబుతున్నారని అన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని తాము ప్రశ్నిస్తే వారం రోజుల్లో సరిదిద్ది వేతనాలు పెంచుతామని ఏడాది కాలంగా చెబుతూనే ఉన్నారని, స్విమ్స్ యాజమాన్యం సిఐటియు నేతలతో గత ఏడాది జరిగిన చర్చల్లో రాతపూర్వకంగా రాసి అమలు చేస్తామన్న హామీలు కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. స్విమ్స్ లో కార్మికుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా మారిపోయిందని, సెక్యూరిటీలో పనిచేస్తున్న కొంతమంది కార్పొరేషన్లను కొంతమంది రిలీవర్స్ గా కొంతమందిని పెట్టడం, అదే వివక్షత వార్డు బాయ్లను కూడా కొంతమంది రిలీవర్ గా పెట్టడం ఈ విధానం సరైంది కాదని, ఒకచోట పనిచేస్తున్న కార్మికులందరినీ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో నుంచే ఉంచాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాత ఏ క్షణంలోనైనా కార్మికులు సమ్మె చేసే హక్కు ఉన్న స్విమ్స్ ఆసుపత్రికి రోజు వందలాది మంది పేషెంట్లు వస్తున్న రీత్యా మానవత్వంతో కార్మికులు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందామని సమ్మె వారం రోజులు వాయిదా వేయడం జరిగిందన్నారు. అయినా యాజమాన్యం తన మొండి వైఖరి ప్రదర్శించడంతో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికులు పెట్టిన 9 డిమాండ్లను బేషరతుగా అంగీకరించి అమలు చేయలేని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి యాజమాన్యం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ కార్మికులు పాల్గొన్నారు. 3 దశాబ్దాల కాలంగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ సమస్యల పరిష్కారంలో స్విమ్స్ యాజమాన్యం ఏ రోజు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, వీళ్ళ పట్ల చాలా తేలికభావంతో వ్యవహరించే ధోరణి కొనసాగుతూ ఉంది. 3వ తరగతి ఉద్యోగులందరికీ గతంలో వేతనాలు పెంచారు, వీళ్ళకి మాత్రం పెంచల. కారణం ఏమి అని మేము అడిగితే వీళ్ళ పేరు శానిటేషన్ అనే పేరుతో ఉంది, శానిటేషన్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ మేము పెంచము అని చెప్పి సమాధానం చెప్పారు. అంటే శానిటేషన్ చేసే వాళ్ళందరూ కూడా బలహీన వర్గాలు కాబట్టి దళితులు, బలహీన వర్గాలు, పేదలు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నియోజకవర్గ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరితగతిన సమస్య పరిష్కారానికి మార్గం చూపమని ఎమ్మెల్యే ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పులివర్తి నాని తెలిపారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యలను తీరుస్తున్నామన్నారు. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నాయకులందరూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను త్వరితగతిన తీర్చాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరితగతిన సమస్య పరిష్కారానికి మార్గం చూపమని ఎమ్మెల్యే ఆదేశించారు. తిరుపతి ఇందిరా మైదానంలో జూన్ 6న జరగనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా సభ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చనుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలై 6వ తేదీ తిరుపతిలో జరగనున్న ఆత్మగౌరవ సభను విజయవంతం చేయడానికి గురువారం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో
స్థానిక బాలాజీ కాలనీ పూలే విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి చైతన్య ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ ఈ బీసీ ఆత్మగౌరవ భరోసాతో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం మరియు జిల్లాల్లోని ఈ వర్గాలకు చెందిన వారు మంత్రులుగా రానున్నారని తెలిపారు. 75 సంవత్సరాల నుండి బీసీల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందాన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభతో రాష్ట్రంలో రాజకీయాల్లో పెనుమార్పులు రానున్నాయని స్పష్టం చేశారు. అనంతరం ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరా మైదానంలో జూన్ 6న జరిగే బీసీ ఆత్మగౌరవ సభకు కేంద్ర రాష్ట్ర బీసీ మంత్రులు రానున్నారని, అలాగే దాదాపు 20,000 మంది బీసీలు సభకు హాజరు కానున్నారని తెలియజేశారు. కానీ విని ఎరుగని రీతిలో ఈ సభ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, కుల పెద్దలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, చివరికి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు టీడీపీ నేత మబ్బు దేవనారాయణ రెడ్డి మాట్లాడుతూ బీసీల మెజారిటీ ఎక్కువగా ఉందని, వారందరూ ఐక్యమత్యంతో వారి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని అన్నారు. కన్వీనర్ ఆల్మెన్ రాజు మాట్లాడుతూ బీసీ నాయకులు, ఎస్సీ, ఎస్టీలు ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దళిత సంఘ నేత పరశురాత్నం మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నేతలు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ నేతలు, సభ్యులు, బీసీల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 3:30 నగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో నగిరి బైపాస్ నందు ఉన్న ఓంశక్తి గుడి నుంచి చావడి మీదుగా టవర్ క్లాక్ వరకు వాక్థాన్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము మా నగరి పరిధిలో వివిధ దొంగతనాలు జరుగుతున్నాయి. సో ఆ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి ఒక టీం ఫామ్ చేశామండి, క్రైమ్ టీమ్. ఈ క్రైమ్ టీమ్ ఈరోజు 26/6/2025 ఉదయం 9 గంటలకు ఈ దేశమ్మ గుడి ఆర్చ్ దగ్గర 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నాము. కస్టడీలోకి తీసుకుని వాళ్ళని విచారించగా మన నగరి లిమిట్స్లో దాదాపు 8 వెహికల్స్, అదేవిధంగా పుత్తూరు లిమిట్స్లో 2 వెహికల్స్, అదేవిధంగా నారాయణవనం లిమిట్స్లో 1 వెహికల్ వాళ్ళు దొంగలించినట్టుగా మనం గుర్తించాము. సో ఈ మన నగరి లిమిట్స్లో దొంగలించిన ఈ 8 వెహికల్స్ మనం దాదాపు 10 లక్షలు విలువ చేస్తుంది. సో ఆ 8 వెహికల్స్ మనం రికవర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో అదేవిధంగా మనము ఈ వెహికల్స్ని రికవర్ చేయడానికి ఒక క్రైమ్ పార్టీ ఫామ్ చేశాము. ఇందులో ముఖ్యంగా మన నగరి ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా నగరి ఎస్ఐ గారు, మిగతా కానిస్టేబుల్స్ అందులో ఉన్నారు. సో వాళ్ళు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన బార్డర్ పోలీస్ స్టేషన్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ, అదేవిధంగా సీసీటీవీ కెమెరాస్ ఎగ్జామిన్ చేసుకుంటూ, అదేవిధంగా పూర్వంగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటూ, ఇందులో రాత్రి పగలు కష్టపడి వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకున్నట్టు జరిగింది. అదేవిధంగా రికవరీ కూడా చేసినట్టు జరిగింది. సో దీనికి నేను మన నగరీ ఇన్స్పెక్టర్ గారిని, అదేవిధంగా మన నగరీ టీంని అభినందిస్తున్నాను. ఇలాంటి దొంగతనాలు మరి మన నగరీ లిమిట్స్లో జరగకుండా మనం సీసీటీవీ కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఏవైతే అవుట్ రూట్స్ ఉన్నాయో దేశమ్మ గుడి దగ్గర, అదేవిధంగా ఈ హైవే పైన మనం సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సర్వేలెన్స్ నైట్ బీట్స్, డే బీట్స్ పెంచడం జరిగింది. అదేవిధంగా మనము ఎవరైతే అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటారో వాళ్ళని విచారించి వాళ్ళ వెహికల్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్సీ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ చెక్ చేస్తూ ఏమైనా మనకు అనుమానంగా ఉంటే వాళ్ళని స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళని విచారించడం జరుగుతుంది. సో దీంతోపాటు మనము ఈ నగరీ లిమిట్స్లో ఏమైనా ఊర్లలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఆ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేసినప్పుడు ఏమైనా అనుమానంగా ఉన్న వెహికల్స్ని, డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ని మనము ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి దొంగతనాలు మనము మన నగరిలో కానీ చుట్టుపక్కల కానీ జరగకుండా నివారిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాము. సో ఈ పర్టికులర్ యాక్టివిటీని, ఈ పర్టికులర్ కేసుని ఛేదించి ఇంత తొందరగా రికవరీ చేయించిన నగరీ ఇన్స్పెక్టర్ గారికి, అదేవిధంగా మన టీంకి నా బెస్ట్ విషెస్ అండ్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రగ్స్ పై దృష్టి పెడితే జీవితం చేదుగా ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్క యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. స్విమ్స్ యాజమాన్యం కార్మికుల పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరి విడనాడి సమస్యలు పరిష్కరించాలని స్విమ్స్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం. దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.